చిన్నోడే బేటకొచ్చాడే అడవి లాంటి అందాలే ఆక్రమించాడే ఓకే హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో. వీళ్ళ ఎనర్జీ తగ్గదు, వీళ్ళు ఉన్న జోష్ తగ్గదు, ఎందుకంటే వీళ్ళు వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్. మా ఫస్ట్ రౌండ్ లో మా బ్యూటిఫుల్ లేడీస్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. 100 1 వెయ్యో 1 లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే పిడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి చిరుతపులి లాంటి నీ చూపులకి నేను ఇస్తున్న పువ్వు రవి. రవి నువ్వే నా లవ్వు ఇద్దో పువ్వు. థ్యాంక్ యూ. మా ముద్దు ముద్దు మాటలు వింటున్నా నీ చెవులకి ఇదిగో నా బహుమతి. కేరళ నీకే బ్యానర్ కట్టించాలే చూపుతో చంపే నీకే హారతులు ఇవ్వాలే అయిపోయింది పూజ, అయిపోయింది వెళ్ళు. నీ అందమైన చూపులకి నా మనసులో కట్టాగుడి ఇదిగో రవి. హలో హలో అన్న, బాగున్నావన్నా? అన్న నీకోసమే ఈ నల్ల చీర కట్టుకొచ్చా. మళ్ళీ చెప్పు. నీకోసమే ఈ నల్ల చీర కట్టుకొచ్చా, నీకోసమే ఈ ఎర్ర పువ్వు తీసుకొచ్చా. నీకోసమే నేను సింహం నేసుకొచ్చా. ఏడ దొరికిన సంతరా అన్న అంటదే మళ్ళీ. నీ రింగు లాంటి జుట్టుకి నేను ఇస్తున్న పువ్వు. ఐ లవ్ యూ అన్నయ్య. నీ అమ్మాయి అన్నగోలేంద్రా. పాల బుగ్గలు లాంటి నీ బుగ్గలకి దీస్ ఆర్ పాలిచ్చే గేదె బుగ్గలు. ఏ రవి అన్ని పూలు ఏం చేసుకుంటావు, ఎంతకంతావు చెప్పు నాకి. నేను పూలు అమ్మేటోళ్ళ కనబడుతున్నా నీకు. అంతేగా పూలు అన్నోటి పెట్టుకుంటే పూలు అమ్మాయితోళ్ళ కనిపించవా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇన్ని పూలు ఎందుకు జమ చేసినట్టు ఒక అందమైన అమ్మాయికి ఇక్కడ ఇద్దాము అని ఫిక్స్ అయ్యా. అందమైన అమ్మాయి ఎవరబ్బా ఇక్కడ? అక్కడికి రా. నిన్ను చూసిన తర్వాత నా మనసు గట్టిగా కొట్టుకుంటుంది. నిన్ను చూసిన తర్వాత ఈ పూలు ఎప్పుడెప్పుడు ఇద్దామా, నీ అందానికి మెస్మరైజ్ అయిపోయి మాటలు కూడా రావట్లేదు. నా ప్రేమను స్వీకరిస్తావని కోరుకుంటూ నువ్వేం చేసిన వీడా? పో రవి, నాకు ఇస్తాం అనుకుంటే ఎవరికి చెప్పా, నాకు నచ్చలేదు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నేను నీకని చెప్పినా, నేను అప్పటి నుంచి ఆవిడనే చూస్తున్నా, ఆవిడకి ఇచ్చిన పూలు. ఆవిడ ఎంత అందంగా ఉందో అందుకే ఇచ్చా ఆవిడకి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ మేడం సార్.
4 ప్రశ్నలు అడుగుతా, ఎవరైతే ఎక్కువ రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు విన్నారు. గారెట్. సో ఇక్కడ బజర్ లేదు కాబట్టి, మనకు దేవుడిచ్చిన బజర్ ఉంది కాబట్టి ఈ కంఠంతో మీరు ఒక సౌండ్ వదలాలి. ఏం సౌండ్ వదులుతున్నారు మీరు? బజర్ లాగా. భలే సెట్ అయింది మీకు. మీది భలే సెట్ అయింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. మీరు 5 సినిమా పేర్లు చెప్పాలి. అందులో సినిమా పేరు చెప్పి హీరో ప్రొఫెషన్ ఏంటో కూడా చెప్పాలి మీరు. మే రైట్. 5 సినిమా పేర్లు, అందులో హీరో ప్రొఫెషన్ కూడా చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఏ సినిమాలో ఏ ప్రొఫెషన్? గబ్బర్ సింగ్ పోలీస్. గబ్బర్ సింగ్ పోలీస్. మహేష్ బాబు. మహేష్ బాబు. భరత్ అనే నేను. భరత్ అనే నేను. సీఎం. పొలిటీషియన్. సీఎం. నెక్స్ట్. అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఏ సినిమా ఏం ప్రొఫెషన్? సరైనోడు. సరైనోడు. ఏంటి ప్రొఫెషన్? టైమ్ అప్. ఓకే, మీరు 5 మూవీస్, అందులో హీరో ఏ ప్రొఫెషన్? మహర్షి CEO. మహర్షి మహేష్ బాబు CEO. నెక్స్ట్. నాని సరిపోదా శనివారంలో బ్యాంక్ మేనేజర్. మేనేజర్ కాదు, బ్యాంక్ లో చేస్తాడు అంతే. బ్యాంక్ ఎంప్లాయ్. బ్యాంక్ ఎంప్లాయ్. వెంకటేష్ గర్జన పోలీస్. గర్జన. దర్శన. ఘర్షణనా? సోగ్గాడే చిన్నాయిలో డాక్టర్. సోగ్గాడి చిన్నైలో ఎవరు? నాగార్జున. ఓకే, ఇంకా ఒక్కటి. ఖైదీ నెంబర్ 150 మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ. ఖైదీ ప్రొఫెషనా? నేను 5 అడిగాను, మీరు తక్కువ చెప్పారు, మీరు 4 చెప్పారు కాబట్టి పాయింట్. రాధిక 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 ముందుక ఎనకక కిందిక మీదిక రాధిక 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 ముంచక తెల్చక ఆటలేందే ఇక. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే 5 హీరోయిన్ పేర్లు చెప్పాలి. అందులో వాళ్ళు చెప్పిన డైలాగ్ ఏదని చెప్పాలి. అమ్మా చెప్పమ్మా. అనుపమ పరమేశ్వరన్ హలో గురు ప్రేమ కోసమే. డైలాగ్ నానా, ఆవిడ చెప్పిన డైలాగ్. ఇది నీ కోసం. ఇది నీ కోసం, అది డైలాగ్. ఇప్పుడు నెక్స్ట్ సినిమా చెప్పు. రష్మిక మందన యానిమల్ సినిమా. అమ్మ నేను తిన్నా. నెక్స్ట్ సినిమా సమంత లో డాడీ బాగున్నావా. ఇవి డైలాగులు కాదు. టైమ్ అప్. 5 డైలాగ్స్, 5 హీరోయిన్స్. సరిలే నీకెవరు? రష్మిక. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఓకే, నెక్స్ట్. బాహుబలి. బాహుబలి. రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. ఇదే నా మాట. ఇంకా 3 చెప్పు. అనుష్క బాగ్మతి. ఎవడు పడితే వాడు వచ్చిపోయేకి ఇదేమన్నా పశువుల దొడ్డ అనుకున్నా. బాగమతి అడ్డా. ఎవడు పడితే వాడు రావడానికి, ఎక్కడ ఎక్కడ పడితే పడితే అక్కడ అక్కడ పోవడానికి. ఇదేమన్నా పశువుల దొడ్డ. బాగ్మతి అడ్డా. అందరు సైలెంట్ ఉండి నువ్వు చెప్పు. ఎవడు పడితే వాడు. చెప్పు. ఎవడు పడితే వాడు వచ్చిపోయేకి ఇదేమన్నా పబ్లిక్ టాయిలెట్సా? పశువుల దొడ్డ. బాగ్మతి అడ్డా. సాయి పల్లవి. ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. 2 కులాలు 2 కులాలు 2 మతాలు. హైబ్రిడ్ పిల్ల. ఓకే, టైమ్ అప్. వీళ్ళిద్దరి కంటే మీకంటే వాళ్ళు ఎక్కువ చెప్పారు కాబట్టి పాయింట్. ఓకే, నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఏవైనా కమీడియన్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కమీడియన్స్ పేర్లు 4 కలిసి 5 పేర్లు చెప్పాలి. అబ్బా. 1 by 1. బ్రహ్మానందం. ఆలీ. సునీల్. సునీల్. సప్తగిరి. సప్తగిరి. చెప్తున్నారు, ఈజీ క్వశ్చన్ అడిగాను, కానీ వెనకాల నుంచి ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి డిస్క్వాలిఫైడ్. ఎస్, 5 కమీడియన్స్ పేర్లు చెప్తే రౌండ్ విన్నర్స్. సుమన్ శెట్టి. సుమన్ శెట్టి. బ్రహ్మానందం. బ్రహ్మానందం. సునీల్. సునీల్. ఆది. ఆది. ఎస్, ఆది. ఆలీ. ఆలీ గారు రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఓకే, సో 3 మాక్సిమం మీరు చెప్పారు కాబట్టి రౌండ్ విన్నర్స్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి. ఓకే, లెట్స్ స్టార్ట్. ప్రతి ప్రశ్నకి 6 క్వశ్చన్స్ అడుగుతాం. 1 2 3 4 అని రాసి ఆన్సర్లు రాయాలి. గాట్ ఇట్? ఒక్కసారి రాసిన తర్వాత తూడిపోద్దు. తూడిపారా నేను ఆన్సర్ కన్సిడర్ చెయ్యను. తూడిపోకుండా ఆలోచించుకొని రాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, ఇవి ఆన్సర్స్. మీరు 3 డిస్కస్ చేయొచ్చు. అక్కడి నుంచి ఆన్సర్ వచ్చిందా ఇక అందరు స్టాండప్ ఆన్ ది బెంచ్ చేస్తానండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి.
మన భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, సివిలియన్స్ కి ఇచ్చే హైయెస్ట్ అవార్డ్ ఏంటి? నీరజ్ చోప్రా ఏ ఆటకి సంబంధించిన క్రీడాకారుడు? నీరజ్ చోప్రా. ఓకే, థర్డ్ క్వశ్చన్. అంతరిక్షంలో ట్రావెల్ చేసి తొలి భారత మహిళ. మ్యాథ్ వస్తుందా? మీ ముగ్గురికి మ్యాథ్ వస్తుందా? మ్యాథ్స్ లో ది నేమ్ ఆఫ్ 3 యాంగిల్స్. ఒక కంటైనర్ లో 6 లీటర్స్ వాటర్ ఉంది, అందులో నూనె వేస్తే ఏమవుతుంది? రాస్తారా? నంబర్ 6 అండ్ ఫైనల్. భక్త కన్నప్ప ఆయన ఏ లింగానికి, శివయ్యకి కళ్ళు ఇచ్చాడు, కానీ ఏ లింగానికి తన 2 కళ్ళు ఇచ్చేస్తాడు? ఓకే, ఫిక్సా? ఇప్పుడు ఆన్సర్స్ చూపెట్టండి. ఇండియాలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏంటి? ఎస్, వాట్స్ యువర్ ఆన్సర్? భారత్ రత్న. భారత్ రత్న. ఒక్కరికి చెప్పు భారత్ రత్న వచ్చింది. ఒక్కరి పేరు చెప్పు. ఎనీ వన్ నేమ్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ టు ఎన్ ఇండియన్. తెలుసా లేదా? యూ షుడ్ నో దిస్. భారత్ రత్న ఇస్ ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా. బిఆర్ అంబేద్కర్ గారు, సచిన్ తెందుల్కర్ ఆర్ ఆల్ భారత్ రత్న అవార్డీస్. భారత్ రత్న ఇస్ ద రైట్ ఆన్సర్. పద్మ విభూషణ్, పద్మశ్రీయా? 2 ఇచ్చారా ఆయనకి? ఎవరు రాశారు? అది సెకండ్ హైయెస్ట్. ఫస్ట్ టాప్ ఉండేది భారత రత్న. అది వచ్చిందంటే గ్రేట్, తోపు. ఎవరు రాశారు? స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. సెకండ్ క్వశ్చన్. నీరజ్ చోప్రా ఏ ఆటకి సంబంధించిన వ్యక్తి? చెప్పు నాన్న. పోల్ థ్రోయింగ్. పోల్ థ్రోయింగ్. టెంట్ హౌస్ వేసినప్పుడు పోల్ అన్ని తీసి బయటకు వేస్తుంటాడా? లేదు రావు, ఏదో స్టిక్ లాంటిది ఉంటుంది, దాన్ని ఇసురుతారు. ఎవరు ఎక్కువ దూరం ఇసిరితే వాళ్ళవి. అందులో ఎందుకు ఇసురుతారు? కామ్గా కూర్చోవచ్చు కదా. అదో గేమ్. ఇసురుకోండి అనేది గేమ్. దాన్ని పోల్ థ్రోయింగ్ అంటారు. పేరు తెలియదు. నువ్వు అలా ఉండు, నీకు పనిష్మెంట్ ఉంటుందా? ఎవరు రాశారు ఇది? ఏం రాసిన చెప్పు. బాస్కెట్ బాల్ అండ్ హాకీ 2 రాశాను. ఎందుకు రాశారు? 2 ఆడతాడు. మీకు ఏది కరెక్ట్ అయితే అది తీసుకో. నువ్వు నాకే ఆప్షన్స్ ఇచ్చినవా? స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. కొంచెం దగ్గరకు వచ్చావు, అందుకే నీకు ఈ పాయింట్ ఇస్తున్నా. ఇట్స్ నాట్ పోల్ థ్రోయింగ్. దాన్ని పోల్ థ్రోయింగ్ అనరు, దాన్ని అంటారు జావెలిన్ త్రో. ఓకే, కూర్చో. 2 పాయింట్ కూడా వచ్చింది. అంతరిక్షానికి వెళ్ళిన తొలి భారత మహిళ ఎవరు? సైనా నెహ్వాల్. సైనా నెహ్వాల్. బ్యాడ్మింటన్ ఆడే మహిళ ఎవరు మరి? సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ ఆడుతుంది, బంగారు తల్లి. స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. ఇవి తెలియదా మీకు? టాపర్స్ ఎట్లా అయ్యారు మీరు? అంటే అన్ని గుర్తుండదు కదా, మర్చిపోయాం. తినలేదు, మధ్యాహ్నం తినలేదు. అవి మధ్యాహ్నం తినలేదా? తింటూ కదా ఇప్పుడు పోయి. ఎస్, వాట్ ఈస్ ది ఆన్సర్? కల్పన చావ్లా. ది గ్రేట్ కల్పన చావ్లా, రైట్ ఆన్సర్. వాట్ ఆర్ ది 3 యాంగిల్స్ మ్యాథ్ లో? చెప్పండి. ఇది మాత్రం టాపర్లకు తెలుస్తుంది కదా. ఇంజనీరింగ్. స్ట్రైట్ యాంగిల్, రైట్ యాంగిల్, ట్రయాంగిల్. ఏంది చెప్పు? స్ట్రైట్ యాంగిల్, రైట్ యాంగిల్, ట్రయాంగిల్. నా బొంద యాంగిల్. ట్రయాంగిల్ రవి. నానా, అవి 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఎట్లయితాయి? ద 3 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఆర్ రైట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్, అక్యూట్ యాంగిల్. వెరీ గుడ్. 3 యాంగిల్ తెలియదు. అక్యూట్ యాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్ అంటే అప్పుడు గుర్తురాలి, ఇప్పుడు గుర్తొస్తానే.
వెరీ బ్యాడ్. 6 లీటర్ల వాటర్ లో నూనె వేస్తే ఏమైతుంది? ఫ్లోట్. ఫ్లోట్ అవుతుంది. Float. ఎప్పుడు చూసినావు? ఇంట్లో చూసినాను రోయి. ఇంట్లో చూసినావు. ఎందుకు వేసినావు నూనె వాటర్ లో? నూనె వంట చేస్తున్నప్పుడు నూనెలోకి వాటర్ పడింది. వాటర్ లో 6 లీటర్ల వాటర్ లో నూనె వేస్తే నూనె అయిపోతుంది. నూనె వేస్తే నూనె అయిపోతుంది కదా. అది ఆన్సర్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్. భక్త కన్నప్ప ఏ లింగానికి శివయ్యకే ఇచ్చాడు? శివుడికే ఇచ్చాడు. ఏ లింగానికి? ఆ లింగం పేరు ఒకటి ఉంటుంది అని చెప్పాం. శివలింగం. చెప్పండి, మీరే రాశారు. శివలింగారా? శివలింగానికి ఇచ్చారా? ఆ లింగం పేరు కాళహస్తిలో లింగం పేరు వాయులింగం. ఓకే, వాయులింగం. అది కూడా తెలియదు మీకు. దేవుడి గురించి కూడా తెలుసుకోరు. చదువా ఎట్లా సంకనాకింది. మొత్తం ఒక్కడు కూడా రైట్ అవ్వలేదు అందులో. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఎట్లా? ఒక్కడు కూడా రైట్ అవ్వలేదు. మీకు ఎన్ని రైట్ అయినాయి? 1 2 3 4. కాబట్టి రౌండ్ విన్నర్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. ఆల్రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇక్కడ నుంచి ముగ్గురు కావాలి. మంచి మ్యూజిక్ వేసుకో సాంబా. బాగా డాన్స్ చేయండి, నేను సెలెక్ట్ చేస్తా. మ్యూజిక్. Let's start. ఏ బిడ్డా, బిడ్డ ఇది నా అడ్డ. ఓకే, సో టీంలో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఈ స్పూన్లు ఉన్నాయి కదా, స్పూన్ మీద ఈ బాల్ బ్యాలెన్స్ చేసుకొని ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి తొక్కి ఆ బిల్లును పగలగొట్టాలి. ఏ ముగ్గురు అయితే ఎక్కువ బిల్లులు తొక్కి పగలగొడతారో ఈ బాల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళే విన్నర్. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 go. కార్నర్ కి పట్టుకోవాలి. టోటల్గా మీరు 4 బెలూన్స్ పగలగొట్టారు, ఇంకా 3 అట్లనే ఉండిపోయినాయి. సో మీ స్కోర్ ఇస్ 4 అండ్ మీ టార్గెట్ ఇస్ 5. Got it? Your time starts in 3 2 1 go. ఆడించేస్తా మీతో టెంపుల్ రన్. యో 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 మాకే హోప్ఫుల్ ఫన్. అయ్యయ్యో మీకే ఫ్రస్ట్రేషన్.
కోసం యముణ్ణి సైతం ఆనాడాపేవారే జంగల్కైనా దంగల్కైనా పెళ్ళాలొచ్చేవారే హారిగా జల్దీగా రాయిగా మేము మీకు క్లియర్ గా చెప్పాం ఇట్లా పెట్టాలి అని, ఇట్లా పెట్టి వెళ్ళారు, అది కౌంట్ చేయట్లేదు. సో మీరు టోటల్ గా చాలా టైం వేస్ట్ చేశారు. ఆ పగలగొట్టిన బెలూన్స్ ఆర్ 3, మీరు 4 కాబట్టి రౌండ్ విన్నర్. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి glorious years of ఈటీవీలో తగ్గేదలే స్పెషల్ గా ఇస్తున్న ఈ షీల్డ్ టు ఆర్ టీచర్స్ ఆఫ్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. Fantastic, mind blowing, unbelievable episode in Wemo Institute of Technology. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటాం. అంటిల్ దెన్ ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్పండి కాలర్ ఎగరేసి